మంత్రి కొండా సురేఖపై ఇండస్ట్రీ ట్వీట్ల వర్షం ఆగడం లేదు. సమంతకు అండగా వరుసగా పెద్ద హీరోలు ముందుకు వస్తున్నారు. తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్ సీరియస్ అయ్యారు. మంత్రిగా ఉండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని, అలాగే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ప్రవర్తనను తాము సహించేది లేదని ట్వీట్ చేశారు. అలాగే రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయం అంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభాస్ ట్వీట్ చేశారు. రైట్, స్టిల్ ఇప్పటికీ కూడా కొండా సురేఖ మీద ఇండస్ట్రీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ట్వీట్లు చేస్తూ లేదంటే ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తూ కూడా వారు కొండా వ్యాఖ్యల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా రామ్ చరణ్, ప్రభాస్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ ఇండస్ట్రీ ట్వీట్ల యుద్ధం అయితే ఆగట్లేదు. సమంతకి అండగా, అలాగే అక్కినేని కుటుంబానికి అండగా వాళ్ళ ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. వరుసగా చిన్న హీరోల నుంచి మొదలు పెడితే పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ల యుద్ధం అయితే చేస్తున్నారు. తాజాగా ప్రభాస్, రామ్ చరణ్ కూడా ఈ ట్వీట్లు అయితే చేస్తున్నారు. అయితే 2 రోజుల కిందట నాగ చైతన్య సమంత విడాకుల గురించి అక్కినేని నాగార్జున వాళ్ళ కుటుంబానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రధాన నటీనటులంతా స్టార్ హీరోల నుంచి చిన్న యంగ్ హీరోస్ వరకు, అలాగే హీరోయిన్స్ లో సమంత గాని, రకుల్ ప్రీత్ సింగ్ అవ్వచ్చు, అలాగే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రవితేజ, నాని, సో ప్రతి ఒక్క హీరో, అలాగే డైరెక్టర్స్ కూడా, ప్రొడక్షన్ హౌసెస్ కూడా, సో వీళ్ళంతా కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. సినిమా ఇండస్ట్రీ మీ సొంత రాజకీయాల కోసం వాడుకోవద్దంటూ కూడా ట్విట్టర్ లో కోవడమైంది. అయితే ఇదే విషయంపై నాగార్జున కూడా కొండా సురేఖపై నిన్న కోర్టు మెట్లు కూడా ఎక్కి పరువు నష్టంతో కూడా దావా చేశారు. అయితే ఇదే విషయంపై రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది. శివ, రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం కరెక్ట్ కాదని, రాజకీయాలను పరువు నిలుపుకోవాలని ప్రభాస్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. మన హద్దులను గౌరవించాలి, మీ గౌరవాన్ని కాపాడుకోండి, నిరాధార ఆరోపణలు సహించేవి కరెక్ట్ కాదని, ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలను చేయడం సరికాదంటూ కూడా రాజమౌళి ట్వీట్ చేయడం జరిగింది. శివ, అయితే రామ్ చరణ్ కూడా ట్వీట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ గారు చేస్తున్న ప్రకటనలు బాధ్యతారహితమైనవి, నిరాధారమైనవి, గౌరవనీయమైన వ్యక్తుల గురించి అసభ్యకరమైన బహిరంగ వ్యాఖ్యలు చేయడం, అలాగే ప్రభుత్వ పదవిని కలిగి ఉన్న ఎన్నుకోబడిన నాయకుడి నుంచి రావడం, అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఒక మహిళా నాయకురాలి నుంచి రావడం కూడా అది చాలా దిగ్బాధికరం. ఈ రకమైన అపవాదం మన సమాజం మూలాధారాలు నాశనం చేస్తాయని, సినీ రంగం అంతా కలిసికట్టుగా ఉంటుందని, మమ్మల్ని ఉద్దేశించి చేసిన ఇలాంటి నిర్లక్ష్యపు వాక్యాలను సహించమన్నారు. మనం పబ్లిక్ ఫిగర్స్, మన వ్యక్తిగత జీవితాలు ఎంతో విలువైనవి, గౌరవ మర్యాదలున్న వారిమని అంతా కలిసికట్టుగా ఉండాలని, అవతల వారిపై విమర్శలు చేసుకోకూడదని, ప్రజలకు ఆదర్శంగా ఉండాలంటూ కూడా రామ్ చరణ్ తన పోస్ట్ లో ట్వీట్ చేశారు. అయితే ఏది ఏమైనా వరుసగా 2 రోజుల నుంచి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ కూడా నిన్న మీడియా ముఖంగా తను క్షమాపణలు కోరడం జరిగింది. సమంతపై, అలాగే అక్కినేని కుటుంబంపై, వారిద్దరికీ తను కొండా సురేఖ క్షమాపణ చెప్పడింది. సో దాని తర్వాత కూడా నిన్న మధ్యాహ్నం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన క్షమాపణ చెప్పింది కదా. సో మొత్తానికి ఇక టాలీవుడ్ వాళ్ళు కూడా, మీరు కూడా అంటే ఈ విషయంలో ఇంకా వెనక్కి తగ్గండి, అంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి గందరగోళ వాతావరణాన్ని సృష్టించకండి అంటూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేశారైతే మొత్తానికి వరుసగా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ టాలీవుడ్ లో ట్వీట్ వర్షం కురిపిస్తుంది శివ. అయితే వినోద్, ఒక పక్క
కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర నాయకుల స్థాయిలో కూడా కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా టాలీవుడ్ నుంచి నిరసన అయితే ఆగనటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇటు ప్రభుత్వం కానీ అటు కాంగ్రెస్ కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇక పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఏమైనా ఉందా మా నుంచి కానీ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ? అయితే నిన్న కొండా సురేఖ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పడంతో కొంత తగ్గిందని మనం చెప్పుకోవచ్చు శివ. ఎందుకంటే మొన్న మధ్యాహ్నం ఏదైతే తను మీడియా ముఖంగా అక్కినేని ఫ్యామిలీని అలాగే సమంతకి సంబంధించి కేటీఆర్ ని అంటే తన ప్రత్యర్థి కేటీఆర్ కి కౌంటర్ వేసే క్రమంలో కేటీఆర్ టార్గెట్ చేసి మాట్లాడే క్రమంలో సమంత విషయం అలాగే నాగ చైతన్య నాగార్జునకు అమలుకు సంబంధించి వీళ్ళ ముగ్గురికి కలిపి మాట్లాడిన మాటలు సినిమా ఇండస్ట్రీ కాదు బయట అభిమానులు సగటు సినిమా ప్రేక్షకులతో సహా ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా గందరగోళ వాతావరణం సృష్టించి చాలా మందిని డిసప్పాయింట్ చేశాయి. మొన్న మధ్యాహ్నం నుంచే ఈ రచ్చ స్టార్ట్ అయింది. దాదాపు సాయంత్రం వరకు నాగార్జున మొట్టమొదటి ట్వీట్ నాగార్జున చేయడం జరిగింది. నాగార్జున చేసిన ట్వీట్ తర్వాత నాగార్జున ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య అమల కూడా ఒక ఎమోషనల్ గా పోస్ట్ ట్వీట్ చేశారు శివ. అమల పోస్ట్ చేసిన తర్వాత దానికి రీకౌంటర్ గా అఖిల్ కూడా పోస్ట్ చేయడం. మొత్తానికి మొన్న సాయంత్రం వరకు నాగార్జున అఖినేని ఫ్యామిలీకి సంబంధించి మాత్రమే ట్వీట్ చేశారు. దాని తర్వాత సమంత ఏదైతే ఎమోషనల్ ట్వీట్ చేసింది, ఎందుకంటే సమంత చేసిన ట్వీట్ లో కూడా మా జీవితాలు బాగున్నాయి, మేము విడాకులు తీసుకున్నాం, ఎవరి జర్నీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నాం. అనవసరంగా మీలాంటి మహిళా స్థాయిలో ఉండి ఒక మంత్రిగా ఉండి అలాగే ఒక మహిళా స్థాయిలో ఉండి మీ రాజకీయాల కోసం మా జీవితాలు బలి చేయడానికి కూడా సమంత చేసిన ట్వీట్ వైరల్ అయింది. మొత్తానికి మొన్న సాయంత్రం ట్వీట్లు అయిపోగానే నిన్న ఉదయం నుంచి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ట్వీట్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ మొదలు పెడితే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇటు ప్రభాస్, వరుసగా టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ అలాగే యంగ్ హీరోస్ అంతా వరుసగా ట్వీట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికి మొత్తానికైతే ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చింది. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే రాజకీయ పొలిటికల్ కి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా స్టార్ అయితే వినోద్, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎందుకు ఇండస్ట్రీ కొంత బయాస్ గా ఉంటుంది, ఈ గతంలో కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు స్పందించినటువంటి ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం కేవలం నాగార్జున విషయంలోనే ఎందుకు స్పందిస్తుంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం కదా. దీన్ని ఏ రకంగా చూసుకోవాలి? కేవలం కొండా సురేఖకు మద్దతుగానే కాకుండా కేవలం పొలిటికల్ లీడర్స్ మాత్రమే దీనికి ఒకే అంటే అందరూ యూనిట్ గా చేస్తున్న ట్వీట్స్ పై వాళ్ళు కేవలం కామెంట్స్ మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే అది సమంత నాగార్జునకి సపోర్ట్ గా మాత్రం కాదు, కేవలం సమంత లైఫ్ ను కూడా చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు అక్కడ విడాకులు అయ్యాయి కాబట్టి తన జీవితం తను కంటిన్యూ చేస్తుంది, బాగానే ఉంది. సినిమాలకి కొంత దూరంగా వండుకుంటూ తను లీడ్ చేస్తూ తన జర్నీ కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ సేమ్ నాగ చైతన్య లైఫ్ కూడా, ఎందుకంటే తను శోభితను పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి ఇలాంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమంతకి సంబంధించి, ఎందుకంటే సమంతతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి కమ్యూనికేషన్ ఉంది. తను ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలు కూడా ఇటు అక్కినేని ఫ్యామిలీలో అవ్వచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మంచి సంబంధం లేదు. తను పెట్టిన ట్వీట్ ఎమోషనల్ ట్వీట్ పెట్టినాక దాని కంటిన్యూషన్ లో భాగంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఒకరి నుంచి ఒకరు కంటిన్యూగా వాళ్ళందరికీ మద్దతు తెలుపుతూ కేవలం మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు చాలా మంది కామెంట్ చేసినా కూడా అవి ఎక్కడా పెద్దగా బయటికి రాలేదు. అంటే ఏదో అదొక యుద్ధ దుమారంలో రాజకీయ వాతావరణంలో వెళ్ళిపోయింది తప్ప కేవలం మొన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం అంటే ఒక మంత్రిగా ఉండి అలాగే ఒక మహిళా స్థాయిలో ఉండి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం అయితే ఇప్పటికీ టాలీవుడ్ లో జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది శివ. ఏది ఏమైనా టాలీవుడ్ లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఒకే తాటిపైకి రావడం, కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నటువంటి సందర్భం అయితే టాలీవుడ్ లో ఒక మంచి శుభ పరిణామంగా కొనసాగుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇలాంటివి భవిష్యత్తులో రాకుండా, అంటే భవిష్యత్తులో ఇంకే రాజకీయ నాయకులు కూడా మాట్లాడకుండా ఇప్పటికైతే అంత ఒక యూనిటీగా వండుకుంటూ ఏదన్నా ఒక కమిటీ వేసి దీనిపై డెఫినెట్ గా చర్చించాలని ఆలోచన ఉన్నారు. ఇటు నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు అయితే నిన్న నాంపల్లి కోర్టులో అయితే వేశారు శివ.